హరే కృష్ణ. ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు. దీనికి మరొక ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఉద్యోగము అంటే ఉత్తమ యోగము అని అర్థం. ఉత్తమ అనే దానికి సంస్కృత వివరణ ఈ విధంగా ఉంది. ఉద్గత తమ అంటే భౌతికమైనటువంటి దానికి, త్రిగుణములతో కూడుకున్నటువంటి దానికి అతీతమైనది అని అర్థం. ఆత్మ సంబంధమైనది అని అర్థం. ఆత్మ సంబంధమైన యోగము. యోగము అంటే సంబంధము అని. ఇక్కడ ఉద్యోగము అంటే అర్థం భగవంతునితో, ఆయన యొక్క సర్వవ్యాపక బ్రహ్మముతో గాని, పరమాత్మతో గాని, ఈ రెండింటికి మూలమైనటువంటి భగవంతునితో గాని సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం అని అర్థం. దానినే ఉద్యోగము అని అంటారు. మరి భగవత్ సేవ చేయడం అనేదే వాస్తవంగా ఉద్యోగం అని చెప్పబడుతుంది. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. అంటే ఎవరైతే పురుష శరీరాన్ని స్వీకరించారో వారు ఖచ్చితంగా భగవత్ సేవ చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలం వైదిక శాస్త్రాలు మాత్రమే కాదు, ప్రపంచంలోని ఇతర మత గ్రంథాలు కూడా ప్రాథమికంగా పురుషుణ్ణి ఉద్దేశించే అన్ని విధములైనటువంటి ఉపదేశాలు, నియమాలు, నిబంధనలు కూడా చెబుతున్నాయి. కారణం ఏమిటంటే పురుష శరీరం ఏదైతే ఉందో ఇది భగవత్ సేవకు చాలా అనుకూలమైనటువంటిది. దాని అర్థం స్త్రీలు భగవత్ సేవ చేయడానికి అర్హత లేనివారని కాదు. స్త్రీలు వామస్వభావులు అని చెప్పబడింది. అంటే సహజంగానే వారు భగవత్ సంబంధమైనటువంటి కార్యాలలో ఆకర్షణ కలిగి ఉంటారు. అందుకే మీరు ప్రపంచంలోని ఏ మత విధానంలో చూసినా పురుషుల కంటే అత్యధిక స్థాయిలో స్త్రీలే ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొంటారు. కానీ పురుషుడు ప్రత్యేకించి ఆధ్యాత్మిక జీవనం గడపడానికి అతడు కృషి చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ పురుష శరీరం అనేది భగవత్ సేవలో పాల్గొనడం కోసం ఉంది. ఈ రోజులలో మనం చూస్తే పురుషులలో ఆధ్యాత్మిక ఆసక్తి తగ్గిపోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఆధ్యాత్మిక కార్యాలు చూసినా సరే కొన్ని చోట్ల దాదాపుగా పురుషులే కనిపించడం లేదు. మరికొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితం, భక్తి, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ కూడా స్త్రీల వ్యవహారాలు, మాకు సంబంధం లేదన్నట్టుగా కొంతమంది పురుషులు వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఎప్పుడైతే ఆధ్యాత్మిక కార్యాలు జరుగుతూ ఉంటాయో పురుషులు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఇదేదో ఆడవాళ్ళ కార్యక్రమం అన్నట్టుగా. కానీ పురుషులకు మా విన్నపం, మగవారికి మా మనవి ఏమిటంటే ఈ మగ శరీరం అనేది లభించింది, ఇది ప్రత్యేకించి భగవత్ సేవ కోసం ఉంది. స్త్రీ ఆమె కేవలం భర్త పట్ల పాతివ్రత్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆమెకు మోక్షం సిద్ధిస్తుంది. కానీ పురుషుడు కేవలం గృహ కలాపాలకు మాత్రమే పరిమితం అయిపోతే అతడు మోక్షాన్ని సాధించలేడు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటారంటే భార్య తన భర్తకు దాసీగా ఉండాలి, భర్త దానికి 100 రెట్లు ఎక్కువ కృష్ణునికి దాసునిగా ఉండాలి అని చెబుతారు. అందుచేత మరి మగ శరీరం లభించినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికతకు దూరంగా ఉండకూడదు. ఆధ్యాత్మిక సాధన చేయాల్సిన ప్రత్యేక బాధ్యత మగ శరీరం లభించిన వాళ్ళపై ఉంది. పురుష శరీరం లభించిన వాళ్ళు ఖచ్చితంగా భగవద్భక్తులు అవ్వాలి, భగవత్ సేవలో నిమగ్నం అవ్వాలి. మరిన్ని వివరాల కోసం శ్రీల ప్రభుపాదులు రచించినటువంటి గ్రంథాలను చదవండి. హరే కృష్ణ.